వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. హాయ్ అండి. ఈరోజు మనం చేపల పులుసు చేసుకుందాం. ఇప్పుడే చెరువు నుంచి తీసుకొచ్చినాయి ఫ్రెష్. ఇవి ఎలా చేసుకోవాలి ఇప్పుడు ఇవి గిన్నెలో పెట్టుకుందాం. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం. కారం వేసుకుందాం. అల్లం పేస్ట్ వేసుకుందాం. మిక్సీ పట్టిన ఉల్లిపాయ గ్రేవీ, ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకుందాం. 4 స్పూన్ల ఆయిల్, పసుపు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ముక్కకి చేపకు పట్టేలాగా బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకున్నాక మొత్తం మసాలాకు పట్టుకున్నాక ఇందులో చింతపండు పులుసు ముక్క మునిగేంత వరకు పోసుకోవాలి. చూసారా ముక్క ఇందులో ఒక 2 టమాటాలు కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. పులుసు ఒకసారి వేసుకుందాం. చూడండి దగ్గరగా కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికితే ఇప్పటికే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు 2 వేసుకుని ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. పులుసు దగ్గరికి అయిపోయింది ఆల్రెడీ. ఇంకా కొంచెం పులుసు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి ఇది ముక్క చెదరకుండా ఉండాలంటే ఇలా ఒకసారి తిప్పుకుందాం. పులుసు దగ్గరికి ఇంకా కొంచెం దగ్గరికి అయితే ఇంకా బాగుంటుంది. చూసారండి దగ్గరగా ఉంటుంది పులుసు. మ్యాక్సిమం సరిపోతుంది. ఉప్పు కారాలు కూడా చూసుకున్నానండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. చూసారా ముక్క మంచి ఉడికిపోయింది. చేపల పులుసు రెడీ.